ఆనాటికి అలుముకున్నటువంటి చీకట్లను పారదోలడానికి, ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నేను ఒక మాట చెప్పిన ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుండాలి. ఉద్యమం నుంచి వెనక్కి మరలితే, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో, ఆ తదనంతరం జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు బ్రహ్మాండంగా ప్రాణం పోసి ఊపిరిలిదితే అద్భుతంగా ఉద్యమం ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస, ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత హింస, ఎంత అణిచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు. గోదావరి కృష్ణనీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి సనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు, కరువుల కాటకాలకు గురయ్యారు, అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి పాములు గుట్టి తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు. ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండ్రు తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు. మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. కేసీఆర్, నువ్వు రా అసెంబ్లీకి, ఏ నీ కాయగూరు కూడా ముచ్చట్లు వింటానికా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు, పిల్లలు అడిగితేనే చెప్తలేరు. ఉన్నది నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకోవడానికి కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకయ్యా బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా. లేచి పేదలు ఉల్లి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో. ఈ విధంగా చాలా గందరగోళంగా అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పింది. దాంతో మనం కూడా గోల్మాలైపోయినాం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి. మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆవేశం కాదు. గాడిదలకు గడ్డేసి బలరకు పాల్పడితే వస్తాయా? మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నాడు హైదరాబాద్లో, ఆయన ఇల్లు కూడా కొడితే, కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి, కత్తి వాన్ చేతులు పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది. అంతేనా? ఇది కూడా విచారించాలి ప్రజలు. మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అందుకే ఓడగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది, మీ వెంట కేసీఆర్ ఉంటాడు. 100% మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి, గులాబీ జెండా ఎగిరేయాలి, అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి. ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా? వాటిదే బొబ్బ బబ్రాజమానం భజగోవిందం, శుష్కప్రియాలు, శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా, ఏది లేదు. ఇక ఉల్టా మనయే. ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారు, సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని తెలంగాణలో సంతోషపడితే
తల్లిని చంపి బిడ్డను బతికించిండు అంటాడు. ఎన్నోసార్లు అంటాడు, ఒక్కసారి కాదు. ఈ విధంగా అది కూడా మనం వెనకొచ్చేది కాదు. ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. కేసీఆర్ నిన్న సభలో మాట్లాడిన అంశంలో ఆయనను చూస్తే అబద్దాలకు పెద్ద కొడుకులాగా కనపడుతున్న తీరు మీరు గమనించండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పదాన్ని నిషేధించిండని చెప్పింది. మరి ఆయనంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలంగాణ పదాన్ని నిషేధించవచ్చు. మరి మీరెందుకు మీ పార్టీలో తెలంగాణ పదాన్ని నిషేధించిండ్రు? దానికి సమాధానం ఉందా? కాబట్టి ఇట్లా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడమో లేకపోతే సీమాంధ్రాను టార్గెట్ చేసి తెలంగాణ సెంటిమెంట్ రగల్చాలని అది చూస్తున్నారు. రెండవది, ఆపరేషన్ కగార్ మీద మాట్లాడింది. మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడి ఏదో శాంతి చర్చలకు మీరు, లేదంటే మావోయిస్టులకు లేకపోతే వామపక్ష పార్టీలకు మీరేదో బాసటగా ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తే, వరవర్రావు గారు తెలంగాణకు అక్కడ జైళ్ల పరిస్థితులు మహారాష్ట్ర బాగలేదు, ఇక్కడ మార్చమని చెప్తే పట్టించుకున్నారా? గద్దర్ను కలిసిండ్రా? హరగోపాల్ సార్కు అపాయింట్మెంట్ ఉందా? ఇంతెందుకు ప్రజా సంఘాల నాయకులైన మందకృష్ణ గారిని ఏ విధంగా అరెస్ట్ చేసిండ్రు? తెలంగాణ ఉద్యమ నాయకుడైన కోదండరాం గారు అరెస్ట్ ఎలాంటి పరిస్థితి ఉంది? అంటే మానవ హక్కుల గురించి వచ్చినప్పుడు మీ యొక్క స్టాండ్ ఎట్లా ఉందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరేదో ఇంకా చెప్తే ప్రజలు నమ్ముతారనే స్థితిలో ఉంటే అది మీ భ్రమ. అన్ని అబద్దాలు చెప్పడానికి ప్రయత్నం చేసి అలా బీసీ బిల్ గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా? ఎస్సీ బిల్కు సంబంధించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా? అన్నిటికంటే ముఖ్యంగా సన్న బియ్యం గురించి మీరేమైనా మాట్లాడిందా? అంటే కేవలం మీకు సంబంధించిన అంశాలు వల్లవేసుకోవడానికి చేసిన ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఒక పెద్ద ఆయన అంటుండే, ఊసరవెల్లి రాత్రి మొత్తం నిద్రపోలేదట. ఎందుకంటే మాకంటే మా కళ్ళ ముందే ఈ విధంగా రంగులు మార్చే కేసీఆర్ ఉన్నాక మా పరిస్థితి ఏంది, మా అస్తిత్వం ఏందని చెప్పి ఊసరవెల్లే భయపడే స్థితికి వచ్చిందని నేను అంటున్నా. అబద్దాలు చెప్పడానికి ఒక మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రజల్ని మభ్యపెట్టడానికి, నీ రాజరికాన్ని నీ దర్పాన్ని చూపించుకోవడానికి అంత పెద్ద ఎత్తున ప్రజల్ని హింసించాల్సిన అవసరం లేదు. మళ్ళీ దాంట్లో ఏమైనా ప్రజాస్వామ్యం ఉందంటే ఒక్కడే. దాంట్లో ఆయన కొడుకు, అల్లుడు, బిడ్డ ఇదంతా కూడా నామమాత్ర పాత్రలు. అంటే ఏంది, మళ్ళీ రాజరికాన్ని నియంతృత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నారా? గత సంవత్సరం నుంచి అసలు ప్రజలు హాయిగా ఉన్నారు మీలాంటి ఏమంటారు అణిచివేత ధోరణితో. పోలీసుల మీద ఒకటేసారి ప్రేమ వచ్చేసి పోలీసులను, తర్వాత పోలీస్ వ్యవస్థను ఏ విధంగా మీరు స్వార్థానికి వాడుకుంటూ పోలీసు అందరికీ తెలుసు. మీరు బెదిరించినంత మాత్రాన మీ బుక్కులలో రాయిస్తే ఇక్కడ భయపడే పోలీసులు లేరు, ఎవరు లేరు. కాబట్టి కామ్గా ఇంకా మిమ్మల్ని ప్రజలు పట్టించుకుంటారని భ్రమల నుంచి పక్కకు పోండి అని చెప్పి కేసీఆర్ గారికి హితవు లాంటి హెచ్చరిక.